విశ్వాసమునకు కర్త అయిన దేవుడు మనల్ని ఎంతగానో నడిపిస్తున్నాడు. ఆయననే మనకి విశ్వాసానికి కర్త ఆయన. కాబట్టి మరి అసలు విశ్వాసం అంటే ఏంటి అనేది మనం చూసినట్లయితే, మరి యాకోబు 12 గోత్రములకు శుభమని రాసినటువంటి యాకోబు పత్రికలో, యాకోబు వ్రాసిన 2వ పత్రిక 26వ వచనంలో, ప్రాణము లేని శరీరం ఎలాగూ మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసము మృతము అంటున్నాడు. అంటే క్రియలు లేకుండా నువ్వు విశ్వసించిన ఎడల ఎవ్వరికి అది చలనము దానిలో ఉన్నటువంటిది ఏమీ కనబడదన్నట్టు. ఎవ్వరికి కనబడదు. అంటే అది కనబడనప్పుడు, కదలనప్పుడు, నడవనప్పుడు ఎవరికి తెలుస్తుంది? అట్లాగే మృతము అంటే క్రియలు లేకుండా నువ్వు విశ్వాసంలో నేను ఉన్నాను అనంటే అది ఎవరికి కనబడని స్థితి, కదలని స్థితి. కాబట్టి క్రియలతో కలిగినటువంటి విశ్వాసము మరి మనిషి అంటే బ్రతికినటువంటి మనిషితో సమానము. లేకపోతే క్రియలు లేకపోతే ఆ విశ్వాసము చనిపోయిన వారితో సమానమని యాకోబు 12 గోత్రాలకి వ్రాసినాడు. యాకోబు 2:17లో అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటరిగా ఉండి మృతమగును. అట్లా ఒంటరిగా ఉండి అది మృతమైపోతుంది. ఎప్పుడైతే నువ్వు క్రియలతో పాటు విశ్వసించినవో అది బ్రతుకుతుంది అని అర్థం. యాకోబు 2:14లో, నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసం కలదని చెప్పిన ఎడల ఏం ప్రయోజనం ఉంటుంది? ఏం ప్రయోజనం ఉండదు. అట్టి విశ్వాసం నిన్ను రక్షింపలేదు అని ఈయన చెప్తున్నాడు. మరి 15వ వచనం 16వ వచనంలో ఏమంటున్నాడంటే, సహోదరుడైన సహోదరి అయినా దిగంబరులుగా ఉండి మరి ఆహారము ఆకలితో ఉన్నవారైన ఎడల వారికి ఏమి ఇవ్వకుండా నీకు సమాధానం కలుగునుగాక అని నువ్వు అన్నావు అనుకో, ఏం లాభము? వారికి నువ్వు క్రియల ద్వారా నువ్వు ఆహారం ఇచ్చి ఆ దిగంబరత్వానికి నువ్వేంటి వస్త్రం ఇచ్చిన ఎడల అది నీ విశ్వాసము అక్కడ కనబడుతుంది. వారప్పుడు ఆ సమాధానంగా వెళ్ళుడి, చలి కాచుకొనుడి, తృప్తి పొందుడని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనం? అవి ఇస్తేనే కదా, వస్త్రము ఆహారం ఇస్తేనే కదా ప్రయోజనం. యాకోబు 2:21లో, మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలి మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడైండు. కాబట్టి ఆ విశ్వాసము అతనికి క్రియలతో కూడి కార్యము సిద్ధింపచేసింది. అంటే కార్యం సిద్ధింపబడాలి అంటే క్రియలతోటి విశ్వాసం కలిగి ఉంటే అది సంపూర్ణ విశ్వాసం. అంటే విశ్వాసాన్ని సంపూర్ణతలోనికి